ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు ఎలాంటి పని చేయడానికైనా సరే వెనుకాడడం లేదు. మరికొందరైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పేర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించేలా ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అని ఫేక్ ప్రచారం కూడా చేయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పేరుతో ఇప్పటికే ఎన్నో ఫేక్ సర్వే రిపోర్టులు విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాంటి సర్వేలు నిర్వహించదు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో రూపొందించిన నివేదికలు అత్యంత గోప్యంగా కూడా ఉంటాయి. అలాంటి కీలక శాఖ పేరుతో ఓ ఫేక్ లెటర్ తయారు చేయించి అందులో వైసీపీ గెలుస్తుందంటూ తప్పుడు లెక్కలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ లెటర్స్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు ఎలాంటి పని చేయడానికైనా సరే వెనుకాడడం లేదు. మరికొందరైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పేర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించేలా ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అని ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పేరుతో ఇప్పటికే ఎన్నో ఫేక్ సర్వే రిపోర్టులు విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఓ రిపోర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాంటి సర్వేలు నిర్వహించదు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో రూపొందించిన నివేదికలు అత్యంత గోప్యంగా ఉంటాయి. అలాంటి కీలక శాఖ పేరుతో ఓ ఫేక్ లెటర్ తయారు చేయించి అందులో వైసీపీ గెలుస్తుందంటూ తప్పుడు లెక్కలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ లెటర్స్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.